హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 7th March 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,600 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 22,300 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 7th March 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,600, లో వచ్చేసి 22,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,300 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,600 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 7th March 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,300, లో వచ్చేసి 47,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క లో హైని చూసుకుంటే కనుక హై వచ్చేసి 21,150 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,800 గాను నమోదు కావడానికి ఛాన్స్ అయితే ఇక మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు 7th March 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,150, లో వచ్చేసి 20,800. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 7th March 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ ధర ఓపెన్ కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్లో ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ కావచ్చు. హెవీ గ్యాప్ అప్ ధర మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు అప్ సైడ్ ఉండి దాని తర్వాత మెల్లమెల్లగా అప్ డౌన్ అవుతూ 12:30 తర్వాత మార్కెట్ పడిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు సీట్లలో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్తూ ఉంటూ మీకు 1 తర్వాత మార్కెట్ పడిపోవడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1:30 తర్వాత మార్కెట్ సీలో అవడానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకు 7th March రోజు మ్యాక్సిమం మార్కెట్ సైడ్ వేస్ అంటే అప్ డౌన్ కావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇంకా ఈ సైడ్ వేస్ కాకుండా ఏ సైడ్ ఉండొచ్చు మార్కెట్ అనుకుంటే కనుక మార్కెట్ అయితే నిన్న చెప్పినట్టుగానే ఈరోజు కూడా బేస్డ్కి రిఫర్ చేస్తున్నా. ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్ పీక్స్లో ఉంది, పడిపోవడం పక్క ఒక గట్టి ఫాల్ అయితే మనం ఈ వీక్ చూడబోతున్నాం. ఖచ్చితంగా మార్కెట్ పడిపోతుంది. అది ఏ రేంజ్లో అంటే బ్యాంక్ నిఫ్టీ దాదాపు ఒక 1,200 పాయింట్స్ దాకా పడిపోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ 50 దాదాపు 300 to 400 పాయింట్స్ వరకు ఖచ్చితంగా పడిపోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అది ఈ వీక్లో అయితే ఖచ్చితంగా ఫాల్ అనేది ఉంటుంది. అది రేపు ఉంటా ఎల్లుండి ఉంటా అనేది తెలియదు, పక్కా ఫాల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నేను బేస్డ్ అని రిఫర్ చేస్తున్నా. మీరు ఒకవేళ ఆప్షన్ ట్రేడింగ్లో బాగా పీఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లో చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా ఈరోజు మార్కెట్ అనూహ్యంగా అప్ సైడ్ వెళ్ళినట్టు ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన అంటే సిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.